మేడ్చల్ జిల్లా కొండాపూర్ రహదారిపై దేవి ఫిల్లింగ్ పెట్రోలియం స్టేషన్ను యజమాని శంకర్జీ ఆహ్వానం మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ను టీపీసీసీ మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల్ యాదవ్, మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్లు మల్లేష్, రవీందర్, గట్కేసర్ మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్, మల్లేష్ యాదవ్, డీసీసీ ఆంజనేయులు, రాధాకృష్ణ, ముదిరాజ్, నాగరాజు, శంకర్జీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం తర్వాత అవునా, నాకు తెలియదు. మున్సిపాలిటీలో కొండాపూర్ గ్రామంలో మా మిత్రుడు శంకర్ నాయక్ గారికి ప్రభుత్వం ₹1,50,00,000 సబ్సిడీ ఇచ్చి భారత్ పెట్రోలియం ఇండియన్ పెట్రోలియం శాఖ వాళ్ళు సబ్సిడీతో ఈ పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసింది. మనమందరం కూడా ఇంధనం వాడుతూ ఉన్నాం. ఇలా ప్రతి ఇంట్లో 5 కార్లు 4 కార్లు, ఇంట్లో 4 మనుషులు ఉంటే 4 కార్లు ఎక్కుతూ ఉన్నారు. దినదినం మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పెట్రోల్ పోసుకోవాలంటే తార్నాక ఒకటి పోయేటోళ్ళం, తార్నాక బోడుపల్లి నుంచి తార్నాక పోయేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా విపరీతంగా మనకి ఇంధనం సప్లై జరుగుతూ ఉంది. మరి అడుగు బలహీన వర్గాలకు ఆదుకోవాలన్న ఆలోచనతో మా నాయక్ గారికి పెట్రోల్ పంప్ ఇచ్చారు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా సహకరించాలి. మరి అతను కూడా దాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా వినియోగించి అతను కూడా లాభాల బాటలో జరగాలి. ఈ ఎస్సీ ఎస్టీలకు కోటాలో చాలామందికి పెట్రోల్ పంపులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ జనరల్ కేటగిరీలో కూడా చాలామందికి ఇస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచనతో చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషం. కాంగ్రెస్ మంచిగా నడవాలి, భగవంతుడు మంచి సలహా ఆశీర్వదించాలి. ఆయనను ఆయన కుటుంబాన్ని కష్టపడి పనిచేసుకొని రాబోయే రోజుల్లో మంచి నడవాలి. నా యొక్క వినతి ఏమనగా నేను ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఇక్కడ పెట్టాను. వాళ్ళకి నాణ్యతమైన పెట్రోల్ పోస్తాను, న్యాయంగానే నడుస్తాను, ధర్మంగానే నడుస్తాను. కాబట్టి వాళ్ళు కూడా న్యాయంగానే నాకు చాలా సపోర్ట్ చేయాలని, నా బిజినెస్ తోడ్పడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా కొండాపూర్లో ఈరోజు పెట్రోల్ పంపు స్థాపించడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మరి ఈ పెద్ద మనిషి ద్వారా స్థాపించడం మేము ఎంతో ఆనందిస్తున్నాం. మేము గతంలో మాకు ఇక్కడ పెట్రోల్ బంక్ లేనప్పుడు గట్కేసర్లో మాకు ఇక్కడ నుండి చుట్టూ మాదిరెడ్డి ఫ్లైఓవర్ నుండి చుట్టూ తిరిగి పోవాలంటే 3 కిలోమీటర్లు అవుతుండే. మేము చాలా అవస్థలు పడుతుంటే మబ్బులో కానీ నైట్లో కానీ పోవాలంటే టైం కూడా సరిపోతుండే. పెట్రోల్ అయిపోయి బండ్లను కూడా చాలాసార్లు నొక్కుని వచ్చారు. చుట్టుపక్కల కూడా చాలా కాలేజీ స్టూడెంట్స్ కూడా సారీసార్లు పెట్రోల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు బండ్లను నొక్కుని వచ్చారు. ఇప్పుడు మా కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి అనుకోవచ్చు. ఈ పెట్రోల్ బంక్ తోటి చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ పెట్రోల్ బంక్ యజమాని కూడా మరి నాణ్యమైన పెట్రోల్ వచ్చి మాకు అందరికీ కూడా మంచి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఉన్న ప్రజలందరూ కూడా నా యొక్క